ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నారు, అసలు నాకు వీటికి సంబంధమే లేదు అని చెప్పేసి భూమన సిఐడి ఆఫీసర్స్కి చెప్పడం జరుగుతోంది. సో ఓవరాల్గా దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పుడు శరత్ చౌదరి గారు చెప్పినట్టు ఇది ఒక పథకం ప్రకారం వాళ్ళు మొదటి నుంచి ఒక స్కీమ్ తోనే వచ్చారు కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఇంప్లిమెంట్ చేశారమ్మా. అసలు టిటిడి చరిత్రలో అనేక మతాల రాజులు పరిపాలించారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. కానీ ఎప్పుడు కూడా టిటిడి పాలనా వ్యవహారాల్లో కొన్ని శతాబ్దాలుగా కూడా ఎవరూ జోక్యం చేసుకోలేదు. తర్వాత ఆ పవిత్రతను పెంచుకుంటూ వెళ్ళారు. తర్వాత టిటిడికి అభివృద్ధికి సహకరించారు. లేదు అంటే వాళ్ళు జోక్యం చేసుకోకుండా దానికి ఆ స్వతంత్రత ఇచ్చారు. కానీ వీళ్ళు వచ్చిన ఉద్దేశాలే శరత్ గారు చెప్పినట్టు ఒక పథకం ప్రకారం వచ్చారు. తర్వాత అన్య మతస్థుల్ని అసలు ఈ టిటిడి బోర్డు చైర్మన్ గా నియమించడం కానీ, తర్వాత వీళ్ళ ఉద్దేశాలు కూడా ఒక క్రిమినల్ యాటిట్యూడ్ తో వచ్చి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జోక్యం చేసుకున్నారు, దోసుకున్నారు. రెండోది దాని పవిత్రతను కూడా దెబ్బతీసే విధంగా కూడా వ్యవహరించారు. లడ్డూకి సంబంధించిన కల్తీ నెయ్యి అనేది ఇన్ని శతాబ్దాల్లో నెయ్యి క్వాలిటీ మీద ఎప్పుడు కూడా కంప్లైంట్ రాలేదు. చెన్నారెడ్డి గారి టైంలో లడ్డు ఎక్కువ కాలం నిల్వ ఉండటం లేదని ఒక ఫిర్యాదు వచ్చిన మీద ఆయన వెంటనే ఆ రోజుల్లో నేతి మిఠాయిల నిపుణుడు జి పుల్లారెడ్డి గారి అధ్యక్షతన ఒక కమిటీ వేసి వాళ్ళు వెళ్ళి పరిశీలించి నేతిలో తేడా ఏం లేదు, పాత్రలో శుభ్రతలో అంత బాగా చేయటం లేదేమో, అందువల్ల ఎక్కువ కాలం నిలవట్లేదని వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారు. అట్లా ఎప్పటికప్పుడు ఎక్కడైనా లోపాలు చిన్న చిన్నవి ఉన్నా కూడా వెంటనే అటెండ్ అయ్యారు. కానీ ఈ విధంగా సంవత్సరాల పాటు రిపోర్ట్ కూడా కల్తీ రిపోర్టు అక్కడ మైసూరు నుంచి వచ్చింది కదా, ల్యాబ్ నుంచి వచ్చినా కూడా ఈవో గాని ఆనాటి చైర్మన్ సుబ్బారెడ్డి గారు గాని పట్టించుకోకుండా పక్కన పెట్టేసి దాదాపు ఒక 300 కోట్ల రూపాయల నేతిని కల్తీ నేతినే కొన్నారు తప్ప అందులో కిక్ బ్యాక్స్ కి సంబంధించి కూడా వాళ్ళు మాకు తెలియదనే తీరులోనే వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా అసలు సతీష్ కుమార్ గారు అనుమానాస్పద మరణం జరిగిందో లేదో ఈయనే ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లాగా ఒక న్యాయస్థానం లాగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని తేల్చి చెప్పేశాడు. తర్వాత అది కూడా ప్రభుత్వం మీదకి నెట్టుతున్నాడు. అసలు ఆయన్ని ఒక ఏవోగా ఉండి అసిస్టెంట్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ గా ఆ దొంగతనాన్ని పట్టుకుని పోలీసుల దృష్టికి తీసుకెళ్తే దాన్ని ఒత్తిడి చేసి ఉపసంహరించుకునే రాక వీళ్ళు ఊరుకోలేదు. ఉపసంహరించిన తర్వాత వీళ్ళు గ్రామాల్లో పంచాయతీలు పెడతారు చూడండి, ఆ విధంగా వీళ్ళే ఒక పంచాయతీ పెట్టి రవికుమార్ అనే ఒక సంబంధం లేని వ్యక్తిని ఆయన చెప్పినట్టు పరకామణిలో పెట్టడం ఏంటి, అతని దగ్గర వీళ్ళే నిర్ణయించేసి ఒక 14 కోట్ల రూపాయల ఆస్తులు స్వామివారికి ఇచ్చేసి మమ అనిపించారు. ఇవన్నీ కూడా ఒక స్కీమ్ ప్రకారం అవటం, నిన్న ఆయన వ్యంగ్యంగా మాట్లాడటం, అంటే వాళ్ళకి డబ్బులు సంపాదించారు. రెండోది అధికారం ఇన్ని రోజులు అక్కడ ఎలగబెట్టడంతో ఆయన ఇంకొక మాట చెప్పాడు, టీటీడీ ఇవాళ కూడా నాకు వేగులు ఉన్నారు, నా ఏజెంట్లు ఉన్నారు, అక్కడ ఏది జరిగినా నాకు వెంటనే తెలిసిపోద్దని చెప్పి అంతకుముందు గోవులు చచ్చిపోయిందని కూడా కొన్ని ఆరోపణలు చేయటం, తర్వాత శ్రీవారి విగ్రహాన్ని అక్కడ చెత్తలో పడేశారని చెప్పి పెద్ద దాన్ని హైలైట్ చేయడానికి చూశాడు. ఈ విధంగా ఉంటే మేము ఉండాలి, లేకపోతే టీటీడీ చైర్మన్ గా ఇంకొకళ్ళు ఎవరు ఉండకూడదు, ఎవరు వచ్చినా మేము ఈ రకంగా బదనం చేస్తాము, టీటీడీ వ్యవస్థననే ఒక కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనికి మెయిన్ కారణం ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్య మతస్థుడైనా కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక ప్రోటోకాల్ ఉంది, ఒక డిక్లరేషన్ ఇవ్వటం అనేది ఎప్పటి నుంచో ఉంది, ఎవరైనా కూడా చేస్తారు. అయినా అటువంటి అన్ని ఆయన కాలదోసి తను ఇష్టానుసారంగా వ్యవహరించడం, తర్వాత ఇలాంటి అవినీతికి సంబంధించిన వ్యక్తుల్ని వారించకపోవటం, ఇది కొన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన వ్యవహారం, ఇది మనం జాగ్రత్తగా చేయాలి అనేది కాకుండా ఇతర సంస్థలు ఇప్పుడు సపోజ్ లిక్కర్ స్కామ్ ఎలా నిర్వహించారో టీటీడీని కూడా ఒక ఆదాయ వనరుగా చూశారే తప్ప ఇది ఇంతమంది భక్తులకి మనోభావాలు ప్రపంచవ్యాప్తంగా అన్య మతస్థులు ఇతర దేశస్తులు కూడా ఆ శ్రీవారి భక్తుల్లో ఉన్నారు. అలాంటి ఆ వ్యవస్థను వీళ్ళు దాన్ని ఒక అబాస్పాలు చేసే విధంగా వ్యవహరించడం. నిన్న కూడా సిఐడి డీజీ స్థాయి అధికారి మీరు ఎలా చెప్పారు ఆయన సూసైడ్ అని అంటే, అవును ఇప్పటికీ నేను అదే కట్టుబడతాను, తర్వాత గతంలో నాకు అసలు ఏమీ తెలియదు, అంతకు ముందు ఏం జరిగిందో తర్వాత ఏం జరిగిందో నాకు తెలియని విషయాలు నన్ను ఎందుకు అడుగుతారని
ఒక తెలివిగా తప్పించుకునే విధంగా మాట్లాడుతున్నప్పుడు సిఐడి వాళ్ళు కూడా ఇప్పుడు దీన్ని సీరియస్ గా తీసుకుని శరత్ గారు చెప్పినట్టు గట్టి సెక్షన్లు పెట్టడంతో పాటు ఇంటరాగేషన్ ఇంకోసారి కూడా పిలిచి అవసరమైతే అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి ఈ సెక్షన్లని ప్రూవ్ చేయాల్సినంత సీరియస్ గా తీసుకోవాలండి. ఎందుకంటే టీటీడీ ఆస్తుల నిర్వహణ అనేది టీటీడీ చేయాలి. వీళ్ళు ఒక టేబుల్ రిజల్యూషన్ పెట్టేసి వీళ్ళే తీర్మానం చేసి దేవుడి ఆస్తులకి వీళ్ళెట్టా కర్తలు అవుతారండి. వీళ్ళు ధర్మకర్తలు అంటే ఒక పద్ధతిగా నడపాలే తప్ప దేవుడి సొమ్ము దోసుకున్న దొంగలకి సద్దులు మోసే విధంగా వ్యవహరించిన ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళు ఎంతటి ఆర్థికంగా బలవంతులైనా లేకపోతే గతంలో పలుకుబడి ఉన్న వ్యక్తులైనా అవన్నీ కూడా తీసుకోవడానికి వీలు లేదండి. టీటీడీ అనేది ఒక స్వతంత్ర సంస్థ, ఒక ధర్మ దేవస్థానం, తర్వాత ప్రపంచంలోనే ఒక గుర్తింపు, కొన్ని కోట్ల మంది అభిమానులు తర్వాత భక్తులు ఉన్న దేవస్థానాన్ని ఈ విధంగా వాళ్ళు అంటే జేబు సంస్థగా మార్చారు. ఇటువంటి వాటిని తీవ్రంగా పరిగణించాలి. భక్తుల మనోభావాలని మళ్ళీ పునరుద్ధరించడంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుని ఇతర అంశాలలాగానే వాళ్ళ ఇది దేవస్థానం పట్ల ఉండేటువంటి ఒక కమిట్మెంట్ ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ అండి. కృష్ణవేణి గారు, సో తిరుమలకి సంబంధించి అక్కడ ఎటువంటి అపశృతి జరగకుండా చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది